దేశవ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఆలస్యంగా ముందుకు సాగిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా వేగం పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న రెండు అల్పపీడన వ్యవస్థలు, మరోవైపు ఉత్తర భారతదేశం వైపు కదులుతున్న రుతుపవన ద్రోణి, ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా విస్తృత వర్షాలకు కారణం కానున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల్లో దూకుడు పెరిగింది. ఇప్పుడున్న రుతుపవనాలకు వాతావరణ అధికారులు డబుల్ ఇంజిన్ రుతుపవనాలు అని పేరు పెట్టారు. ఈ డబుల్ ఇంజిన్ రుతుపవనాలు అంటే ఏంటి, ఏ రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కానుందో తెలుసుకుందాం. కొన్ని వారాలుగా రుతుపవనాలు ఆశించినంత చురుగ్గా లేవు. దీంతో అనేక రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వ్యవసాయం, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కూడా దీని ప్రభావం కనిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతోందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రెండు కీలక వాతావరణ వ్యవస్థలు ఒకేసారి చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ అల్పపీడనాలు పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తేమను భారీగా భారత భూభాగంలోకి తీసుకురానున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా కదులుతోంది. ఈ మార్పు కారణంగా ఉత్తర భారతదేశంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణానికి ముగింపు పలకనుంది. ఈ రెండు వ్యవస్థలు ఒకేసారి పనిచేయడంతో వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాల ప్రభావంతో నదులు, వాగులు పొంగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చు. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఐఎండీ హెచ్చరించింది. రోడ్డు, రైలు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వ్యవసాయానికి మాత్రం ఈ వర్షాలు ఊరటనివ్వనున్నాయి. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన తేమ అందడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఈ రెండూ సమన్వయంగా పనిచేసినప్పుడే దేశవ్యాప్తంగా విస్తృత వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడుతుండడంతో రుతుపవనాలు మళ్లీ పూర్తి స్థాయిలో చురుగ్గా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండు అల్పపీడన వ్యవస్థలు, ఉత్తర దిశగా కదులుతున్న రుతుపవన ద్రోణి, ఈ రెండూ కలిసి దేశంలో భారీ వర్షాలకు దారితీయనున్నాయి. అందుకే భారత వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.